ఒక చిన్న కథ వినండి. ఒక ఊరిలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చురుకైన వాడే. కానీ ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మతో పాటుగా నడుస్తూ వెళ్తున్నప్పుడు పెద్ద బంగళా కనిపించేది. ఆ బంగళాను చూసిన ప్రతిసారి నాకు కూడా అలాంటి బంగళాలో ఉండాలనుంది. అలాంటి తోట ఉంటే బావుంటుంది. అలాంటి కారు ఉంటే బావుంటుంది. మా అమ్మ కూడా ఆమె చుట్టూ పనివాళ్ళు ఉండి ఆమెకి సేవలు చేస్తూ ఉంటే మా అమ్మని అలా చూడాలని ఉంది. ఇలా రకరకాల కోరికలు ఉండేవి. కోరికలు అనేవి సహజం కదండి. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి కష్టపడడం అనేది పక్కన పెడితే రాము విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రాము అలా ప్రతిరోజు ఆ ఇంటి ముందుకు వెళ్ళి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవాడు. అసలు ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది వీరికి? ఎలా సంపాదించగలిగారు? ఇలాంటి రాజభోగాల్ని వాళ్ళు మాత్రమే ఎందుకు అనుభవిస్తున్నారు? నా దగ్గర ఎందుకు లేదు? నేనెందుకు